ఒకసారి నా చేతులు చూడు, ఎంత ఎర్రగా పండాయో. అంటే నేను నిండి 100 ఏళ్లు బతుకుతాను. అలా బతుకుతానంటే నా కడుపు పండుతుందనేగా. అలా జరగకపోతే ఐశ్వర్య అడ్రస్ లేకుండా పోతుంది. బుద్ధి బంగారు, నువ్వు అలాంటి మాటలు మాట్లాడకూడదు. సరే గాని మనిద్దరం ఈరోజు బయటికి వెళ్దాం, సరదాగా గడుపుదాం. ఏమంటావ్? నీకోసం ఏదైనా చేస్తాను. యాక్చువల్లీ నేనే నిన్ను బయటికి తీసుకెళ్దాం అనుకున్నాను. మనం మూవీకి వెళ్ళి అటు నుంచి పార్క్ వెళ్ళి సరదాగా హ్యాపీగా గడుపుదాం, సరేనా? నువ్వు కూడా ఇలాగే ఆలోచించావా మామా? నువ్వు గ్రేట్. రే మహి, నీ ప్రేమ రెండింతలవ్వాలని ఖచ్చితంగా దేవుడు నా కడుపు పండిస్తాడ్రా. నువ్వు అడిగితే కాదనిలే, కానీ దేవుణ్ణి కోరుకో, కానీ దేవుడి దగ్గరికి మాత్రం వెళ్తానని చెప్పకు. అనలేరా, ఎందుకంటే నువ్వే నా మొదటి బిడ్డవి. అలాంటప్పుడు ఇంకో బేబీ ఎందుకు బంగారు? ఊరికే జోక్ చేశాను అంతే, జోకు. రే మహి, నాకు పిల్లలు పుట్టాలి, లేదంటే నువ్వు ఇంకో పెళ్లి చేసుకోవాలి. నేను ఉన్నా లేకపోయినా. పార్వతి, పార్వతి, శ్రీవారు, 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 మనం ఎండికొండలకు వచ్చినాము. ఐస్ గడ్డలు ఎన్నున్నాయో. పాల నురుగలా సానా తెల్లగా ఉన్నది. అంతకన్నా తెలుపు నీ మనసు పార్వతి. మీ చల్లని సూపుతో ఈ ఐస్ ప్రదేశం పోటీ పడుతుందనుకుంటా. పార్వతి, పార్వతి ఆగు. పార్వతి, పార్వతి రావా. పార్వతి వస్తున్నాను. రా, రా పార్వతి. ఏంటి శ్రీవారు? తిరిగి అది ఇక్కడ ఐస్ చాలా ఎక్కువ ఉంది కదా. 1 2 3 నాపై తీస్తారా? సారీ పార్వతి, తీస్తారా? ప్లీజ్ పార్వతి. పెద్దబాబు గారు, ఇంకా హోటల్కి వెళ్తాం పదండి. వెళ్ళి ఏం చేస్తాం? ఏం చేద్దాం? పండిత్ చెప్పినట్టు సంతోష్ పెడతావా? భోజనం పెడతాను, మీరు మందులు వేసుకోవాలి కదా. పదండి. కడుపు ఆకలి తీరితే సరిపోతుందా పార్వతి? గుండె ఆకలి కూడా తీర్చాలి కదా. తీరుస్తారు. కోరికలకేం తక్కువ లేదు. రండి. అదేంటి, వాళ్ళు మంచులో ఏదో దాచేస్తున్నారు. ఎక్కడ పార్వతి? అటైపు ఎడం వైపు కూసంత దూరంలో ఎవరో ఉన్నారు పెద్దబాబు గారు. ఏమో మరి, వాటిని మంచులో కప్పెడుతున్నారు. నన్ను అక్కడ తీసుకెళ్ళి పార్వతి. పార్వతి, ఇక్కడికొచ్చిన వాళ్ళందరూ వాళ్ళకిష్టమైనదేదో ఒకటి వాళ్ళ ప్రేమ గుర్తుగా ఈ మంచుకొండల్లో భద్రంగా దాచిపెట్టి వెళ్ళిపోతారు పార్వతి. అట్టా సేత్తే వాళ్ళ జ్ఞాపక గుర్తుగా అది చెక్కు చెదరకుండా అలాగే ఉంటుంది. మళ్ళీ ఎప్పుడైనా వాళ్ళింటి వచ్చినప్పుడు వాటిని చూసుకుని మురిసిపోతూ ఉంటారు. పెద్దబాబు గారు, మనం కూడా మనకిష్టమైన దాన్ని అట్ట దాచిపెడదాం. మనకిష్టమైనదంటే
అరే ముద్దమందారం పెద్దబాబు గారు, మన ప్రేమకు మన జీవితాలకు విడదీయరాని బంధం ఇదే పెనవేసుకుంది. అవును పార్వతి, ఈ ముద్దమందారాన్ని ఇక్కడ మన ప్రేమ గుర్తుగా దాచిపెడతాం. కొన్నాళ్ళకి మళ్ళీ వచ్చి చూద్దాం. అప్పుడు మీకు సూపొచ్చి ఉంటది కదా పెద్దబాబు గారు, తప్పకుండా వద్దాం. మన ప్రేమ ఉన్నంత కాలం ముద్దమందారం ఉంటుంది పార్వతి. ఒక్క నిమిషం ఆగండి. పెద్దబాబు గారు, అమ్మా, నా కొడుకు గుడ్డివాడయ్యాడన్న ఆలోచనే నన్ను సతమతం చేస్తోంది. కంపెనీలో 1000 మంది ఉద్యోగుల్ని కంటికి రెప్పలా చూసుకునేవాడి కళ్ళు ఇప్పుడు కటిక చీకటి. మా కుటుంబాన్ని చల్లగా చూస్తానని మాటిచ్చిన నువ్వు ఇప్పుడు మా నోటి వెంట సరిగ్గా మాట లేకుండా చేస్తున్నావు. పెదబాబు పరిస్థితిని చూస్తుంటే ఏం చేయాలో పాలు పోవడం లేదమ్మా. నీ ఆశీర్వాదంతో ఎంతో ఎత్తుకెదిగిన నా కుటుంబం ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో ఉంది. మమ్మల్ని ప్రమాదంలో పడేయకుండా చూడు తల్లి. అమ్మ మనల్ని కాపాడుకుంటుంది అఖిల. ఈ తల్లి తన శక్తిలో కొంచెం మనకిస్తే మనోధైర్యం వస్తుంది. అవునండి, అమ్మ దయ మీదనే మన భవిష్యత్తు ఆధారపడుంది. ఈ ముడుపు కట్టండి.
ఏంటండి ఇది? ఏదైనా అపచారమా? ఏం కాదమ్మా. అంతా ఆ అమ్మే చూసుకుంటుంది. దండం పెట్టుకుని ముడుపు కట్టయ్యా, అంతా మంచే జరుగుతుంది. తెలియక చేసిన పొరపాట్లు ఏవైనా ఉంటే క్షమించమ్మా. ముడుపు కట్టొస్తా అఖిల. నాకింతకన్నా వేరే దారి కనిపించలేదమ్మా. నువ్వు కలిపిన బంధానికి అడ్డుగా నిలబడక తప్పలేదు. స్వార్థమే కాని శత్రుత్వమేమీ లేదు తల్లి. అఖిల, అఖిల, ఏంటి అఖిల, ఎందుకు ఇలా చేస్తున్నావు? అమ్మవారికి నివేదన అర్పించుకుంటుంది శివశంకర. గుండె కాలుతున్నప్పుడు చెయ్యి కాలుతుందని బాధపడనండి. ఏం జరిగినా దాని తలరాత అనుకుని రాజీపడండి. మీకంతా మేలే జరుగుతుంది. మాటలతో మనసుల్ని రాతల్ని మార్చలేమని అర్థం చేసుకోండి. సిద్ధాంతి గారు, అవునమ్మా, నీకు వివరంగా చెప్పవలసిన అవసరం ఉంది. విధి రాత అని ఊరుకుంటే మనసు ముక్కలవుతుంది సిద్ధాంతి గారు. అందుకే నా నిర్ణయాన్ని అమలు చేశాను. పరిష్కారం లేని సమస్య అంటూ ఈ ప్రపంచంలో ఏదీ ఉండదమ్మా. కానీ ఏది జరిగినా అది ఈశ్వర ప్రసాదం అనుకుని స్వీకరించండి. మీ మాటను ఎప్పుడు జవదాటం సిద్ధాంతి గారు. మీరిద్దరూ ఆది దంపతుల్లా ఉంటారు. మీలాగే మీ జీవితం అంతా ఉండాలని అనుకుంటాను. అప్పుడు మీ కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది. నీలు మనల్ని చూస్తే టెర్రరిస్ట్లు అనుకుంటారటవా? ఎందుకు అనుకుంటారు? మొహాలు సరిగ్గా కనబట్లేదు కదా. మిలిటెంట్లు మేకప్ వేసుకోరా ఆంటీ? మనం చేసే పనులు చూస్తే వీళ్ళే టెర్రరిస్టులు అనుకుని షూట్ చేసి పారేస్తారు అంతే. చేతిలో AK-47 గన్నుంటే గాని ఆ పవర్ రాదు నీలమ్మా. బా అదుంటే ఉంటేనా పార్వతిని డిష్యూ అని బుల్లెట్లతో షూట్ చేసి పారేస్తాను. మనం పిచ్చి వేషాలు వేయటానికి కారణమైన దాన్ని మంచు ప్రాంతంలో మర్డర్ చేసేదాన్ని. యునో, ఫీల్ అవ్వకాంటీ. దాన్ని మన్నులో కలపాలంటే గన్నే అక్కర్లేదు. అదే చావడం. ఆ తర్వాత దాన్ని టెర్రరిస్టులే చంపారని పేపర్లో వార్త రావడం నువ్వే చూస్తావు. గన్ ఎక్కడైనా దొరుకుతుందేమో ట్రై చేద్దామా? ఇక్కడ జున్నే ఎక్కడ దొరుకుతుందో తెలీదు. అలాంటిది గన్ ఎక్కడ దొరుకుతుందో మనకేం తెలుసు? నువ్వు బెట్టు చేయకుండా చెప్పింది చెయ్యి పద.
ఈ యాసిడ్ కలిపి టైట్ గా కట్టాలంటే జాగ్రత్త అండి. అమ్మా ఎంత దూరం వచ్చి ఈ బుగ్గలు అమ్ముకోవాల్సి వస్తుంది. బా జోకులు ఏకంటి. ఇది వేస్తే ఆ పార్వతి చస్తుంది. కేర్ఫుల్ గా హ్యాండిల్ చేయి, లేదంటే మనం చేస్తాం. రా అలాగే పద. పెద్దబాబు గారు, ఈ మంచు కొండలు పై ఎంత చల్లగా ఉన్నాయో, కాళ్ళు చేతులు తిమ్మిరెక్కిపోతున్నాయి. తిమ్మిరెక్కినప్పుడు ముద్దు పెడితే మామూలుగా అయిపోతాయంట. ఎవరు చెప్పినారు? ఆ పండిత్ స్వామియా? అరే ఎలా చెప్పగలిగావు? ఆయన మందులిస్తే మీరు మాయ చేస్తారని నాకు తెలుసులే. అరే నేను చెప్పేది కరెక్ట్ పార్వతి. మిమ్మల్ని అరే నువ్వు నమ్మువా? ఏ ఆంటీ, అదిగో దేవ పార్వతి అక్కడున్నారు. ఆహాహా ఎంత సరదాగా గడుపుతున్నారో చూసావా? మొగుడుకు చూపు లేదన్న బాధ గాని, భవిష్యత్తు ఏమైపోతుందన్న ముందు చూపు కాని ఏది లేకుండా అంత హ్యాపీగా ఉండడం కూడా వారమే అనుకుంటా. బా సోది చెప్పకుండా తీసుకొచ్చిన బెలూన్స్ ని గురి చూసి దాని మొహం మీద కొట్టాంటీ. దగ్గరికెళ్లి కొడదావంటే అనుమానం వస్తుంది. దూరం నుండి గురి చూసి విసురుదావంటే నేను స్పోర్ట్స్ ఉమెన్ కూడా కాదు. నీకు తెలుసా, మా పెళ్లైన కొత్తలో శోభనానికి ముందు మా ఆయనతో మల్లెపూలతో చేసిన బంతాట ఆడుకున్నాను. అబ్బా తలుచుకుంటుంటేనే సిగ్గేస్తుంది నీలమ్మా. గురి చూసి మా ఆయన మన్మధుళ్లా బంతి నా గుండెల మీదకి విసిరేవాడు. అదే నేను విసిరితే మా ఆయనకి బదులు వేరే ఆయనకు తగులేదు. నువ్వు అప్పట్నుంచి సరిగ్గా లేవనుకుంటా. చిచిచి, నా ఉద్దేశం అది కాదు నీలు. మీ అంకుల్ని చూడాలంటే సిగ్గేసి తల వంచుకొని విసిరితే బంతి గమనం గమ్యం రెండూ తప్పేవి. నోరు మూసుకాంటీ. ఇప్పుడు నీ సరస జ్ఞాపకాలు ఎవడు అడిగాడు? ముందు వాళ్ళ దగ్గరికి వెళ్దావరా.